RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు చట్ట అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని సహా చట్టం అమలులో భాగంగా RTI యాక్టివిస్ట్ మహమ్మద్ అఫ్రాజ్ ఇంట్లో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం సమాచార హక్కు రక్షణ చట్టం కొమరం భీం ఆసిఫాబాద్ MCR HRD ట్రైనర్ అఫ్రష్ సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాకర్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ కోసం RTI కార్యకర్త స్వర్గీయ అజీం పేరుతో దరఖాస్తులు ఆవిష్కరించారు. సహా చట్టం అమలు కావాలంటే అధికారులు సాధారణ ప్రజలకు కూడా వారి యొక్క హక్కులను రాజ్యాంగం ప్రకారం కల్పించాలని అన్నారు. RTI కమిషన్లో కూడా వారి తీర్పులను రూల్ ఆఫ్ లా ప్రకారం ఇవ్వడం లేదని అన్నారు. సహా చట్టం 20 అమలు చేయకుండా అదేవిధంగా సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 41, 41B, 41C ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కబీర్, కృష్ణ, లింగయ్య, శరత్ చంద్ర ఇతర సభ్యులు పాల్గొన్నారు. నేటికి సమాచార హక్కు చట్టం ఏర్పడి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పరోక్షంగా RTI యాక్ట్ చెప్పుతున్నారు. ఏ ఒక్కరు కూడా RTI యాక్ట్ అమలు కావాలి, అధికారులు అకౌంటబిలిటీ పెరగాలి, జవాబుదారీతనం రావాలి, సాధారణ ప్రజలకు కూడా ఏంటి అంటే వాళ్ళ హక్కులను రాజ్యాంగం ప్రకారం కల్పించే హక్కులు వాళ్ళకు అందాలని ఎవరు కూడా కృషి చేయడం లేదు. సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు గడుస్తుంది అని మనం గర్వపడాలన్నా లేకపోతే బాధపడానో అర్థం కావడం లేదు. ఎందుకు అంటే నేడు ప్రభుత్వాలు RTI కమిషనర్ను సరైన సమయంలో నియమించడం లేదు. నియమించిన RTI కమిషనర్స్ తీర్పులను రూల్ ఆఫ్ లా ప్రకారం ఇవ్వడం లేదు. సెక్షన్ 20ని ఎక్కడ కూడా వాడడం లేదు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 4 ప్రకారం దాంట్లో 41, 41B, 41C 3 సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఏ అధికారి కూడా ఏంటిది అంటే 41Bను ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఒక కామన్ రిప్రజెంటేషన్, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అనగా జిల్లా కలెక్టర్కు కామన్ రిప్రజెంటేషన్ ఇస్తే అది రూల్ ఆఫ్ లా ప్రకారం ఫైల్ని ప్రాసెస్ చేయడం లేదు. అంతేకాకుండా ఎవరైతే ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదు మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో, రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా దానికి ఏంటిదంటే వాళ్ళని కనీసం ఇంటిమేషన్ ఇవ్వడం లేదు. అంటే ఏంటిదంటే ఒక డిక్టేషన్షిప్ లాగా ఏంటిదంటే ఇవాళ అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ఎవరు కూడా జవాబుదారీతనంతో పనిచేయడానికి సిద్ధంగా లేదు. అంతేకాకుండా RTI మీద ఒక అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఇస్తే ఏంటిదంటే ఒక నెగటివ్ కోణంలో చూస్తున్నారు తప్ప వీని బాధ ఏంటిది, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా వద్దా, ఈ ప్రాబ్లంకి నా వల్ల సెట్ చేయొచ్చా లేదా, ఒక అధికారి హోదాలో నీ వల్ల ఎంత అవుతుందో అది ఆలోచించడం లేదు. ఇది చాలా దారుణం. సో RTI కమిషన్ లో ఉన్న కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్షన్ 20ను వాడాలి, ఖచ్చితంగా వాడి ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తలేరో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఒక ఈ చట్టం యొక్క బలోపేతం అనేది ప్రజల వరకు హక్కుల రూపంలో వెళ్తుంది, లేకపోతే వెళ్ళడానికి ఆస్కారం లేదు. అంతేకాకుండా రోడ్ సేఫ్టీ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో నిర్లక్ష్యం వల్ల మా తమ్ముడికి నేను కోల్పోవడం జరిగింది, నాకు యాక్సిడెంట్ కావడం కూడా జరిగింది. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హీఈస్ ద రాజు, ఒక జిల్లాకు రాజు, కానీ ఆయన రాజులాగా వివరించడం లేదు. ఒక ఇవాళ ఏ జిల్లా కలెక్టర్ కూడా ఏంటిదంటే ఆయన పరిధిలో ఎన్ని కమిటీస్ ఉంటాయి వాళ్ళకి తెలుసో తెలియదో దేవుడు ఎరగాక, కానీ ఒక్క కమిటీకి కూడా వాళ్ళ యాక్టివ్ మోడ్లో పనిచేయడం లేదు. వాళ్ళు ఒక్కటి కూడా సమావేశం ఏర్పాటు చేయడం లేదు. ఒకవేళ వాళ్ళు చేస్తే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంక్వైరీ ఆల్రెడీ కమిటీస్ ఏదైతే ఉన్నాయో ఆల్ కమిటీస్కి వాళ్ళ యాక్టివ్ మోడ్లో చేస్తే ఈ ప్రమాదాలు కూడా జరగడానికి ఆస్కారం లేదు. యాక్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నాయి. ఏ యాక్సిడెంట్ జరిగినా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక ఆదేశాల ప్రకారం ఆల్రెడీ 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది, 2012 కేసు 2018లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆల్రెడీ అయితే సేఫ్టీ అథారిటీస్ ఉంటాయో వాళ్ళు టెక్నికల్ టీమ్ ఒక యాక్సిడెంట్ అయిన జాగాలో వెళ్ళాలి, నిజ నిర్ధారణ చేయాలి, టెక్నికల్ డెఫెక్ట్స్ను వెతకాలి, వెతికిన తర్వాత అక్కడ మరొకసారి యాక్సిడెంట్ కాకుండా చూడాలి. కానీ ఎవరు కూడా చూడడం లేదు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంక్వైరీ కమిటీస్ ఎవరు కూడా పనిచేయడం లేదు. ఇది ఒకటే కాదు, అనేకమైన కమిటీ, ఫుడ్ సేఫ్టీ కమిటీ కావచ్చు, విజిలెన్స్ కమిటీ కావచ్చు, రకరకాల కమిటీస్ ఉంటాయి. ఏ కమిటీ కూడా పనిచేయడం లేదు. సో ఇక్కడ ఇవాళ RTI డేగా నేను
జిల్లా కలెక్టర్లకు ఒక విజ్ఞప్తి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీ హోదాలో మీరు ఒక రాజ్యాంగానికి పరిరక్షకులు, మీరు రాజ్యాంగానికి పరిరక్షణ చేయాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఏదైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ని పునరుద్ధరించి మీరు మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్లో సామాజిక కార్యకర్తలను తీసుకొని ఆల్రెడీ రాజ్యాంగానికి బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాను. రాజ్యాంగం ప్రకారం చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి పునర్జీవం వేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.